ఈ ఫోన్ లో అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి. ఈ ఫోన్ నా ఫ్రెండ్ ఫోన్, తనకి డబ్బులు కావాలి. ఇప్పుడు నా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, నేను నీకు పేటిఎం చేస్తాను. ఆ పాస్వర్డ్ కొట్టగానే ఈ ఫోన్ లో ఉన్న డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి? ఈ ఫోన్ లోకి ఆ డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఫోన్ లోంచి డబ్బులు వెళ్ళడం మీరు చూసారా? అంత శాస్త్ర జ్ఞానము లేని వారు కూడా పేటిఎం చేస్తే డబ్బులు వస్తాయంటే నమ్ముతున్నారు. చూపెట్టు, నాకు టెక్నాలజీ ఏది చూపెట్టు అంటున్నారా? అప్పుడు రాలేదా మీకు ఆలోచన? దేవుని వాక్యం అనగానే ఎందుకు అనుమానం వస్తుంది తెలుసా? సాతానుకు మీరు నమ్మడం ఇష్టం లేదు. ఎందుకంటే విశ్వాసం అనున్నది కనబడున్న దానికి రుజువై ఉన్నది. 2 పేతురు 1 అధ్యాయము 3వ వచనంలో, మీ జీవనమునకును భక్తికి కావలసినవన్నిటిని కూడా ఆయన దయచేసి ఉన్నాడు. ఒక పేటిఎం అకౌంట్ లాగా చూసుకున్నట్లయితే నీ అకౌంట్ లోకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ముందుగానే సమకూర్చాడు. ఆయన మన అవసరతను ఎరిగి సమకూర్చే దేవుడు. 2000 సంవత్సరాల క్రితమే అకౌంట్ లో క్రెడిటెడ్. కనిపించని అకౌంట్ లో ఆల్రెడీ ఉంది, అదృశ్య లోకంలో ఆల్రెడీ ఉంది. దృశ్య లోకంలోకి రావడానికి పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ ఆయన వాక్యమే పాస్వర్డ్. ఆ వాక్యంలో విశ్వాసం ఉంచడం. ఏంటి ఆ వాక్యం? ఆయన నీ అవసరతలన్నీ కూడా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు తీర్చును. పాస్వర్డ్ కొడతాం. పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఒక్కొక్కసారి వెంటనే వస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం ప్రాసెసింగ్ అని ఇలా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ సమయం పట్టినప్పుడు పని జరగట్లేదు అనేది కాదు, ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది, పని జరగట్లేదు అనేది కాదు. సో అదృశ్య లోకంలోంచి దృశ్య లోకంలోకి వచ్చే సమయంలో దేవుని యొక్క దూతలు పనిచేస్తున్నాయి. ఆయన నీ కొరకు సమస్తము సమకూరుస్తున్నాడు. ఎక్కడైతే మనుషులను పంపాలో అక్కడ మనుషులను పంపుతున్నాడు. ఎక్కడ ద్వారాలు తెరవాలో అవి తెరవబడుతున్నాయి. ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నారు. ఆ స్థలముని మెట్టగా ఏం చేయాలో అన్ని జరుగుతున్నాయి. విశ్వాసం అనున్నది అదృశ్యమై ఉన్నదన్న దానికి, నిరీక్షణిస్తున్న దానికి నిజ స్వరూపము. ఎందుకు నీకు విశ్వాసం? ఎందుకంటే క్రీస్తు సిలువలో అది ఫినిష్ చేశాడు. ఎందుకంటే అది వాగ్దానం ఇవ్వబడింది కాబట్టి.